అర్జునుడు భీముడితో కలిసి యుద్ధానికి వస్తున్నాడని తెలిసిన ద్రుపదుడు తన సైన్యంలో కొంత భాగంతో తయారుగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అయింది. ఒకవైపు వందలాది ఏనుగులు, 200 గుర్రాలు, 500 సైనికులతో ద్రుపదుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అర్జునుడు భీముడు మాత్రమే ఉన్నారు. అసలు ఏం చేస్తారో చూద్దామని తన సైన్యం వెనుక ద్రుపదుడు నిల్చొని ఉన్నాడు. భీముడు అర్జునుడితో, అర్జున, నీ యుద్ధ వ్యూహం ఏమిటి అని అడిగాడు. వ్యూహం లేదు, పథకం లేదు, నీకు ఇష్టమైన ఆట ఆడు. అదే కొండను పిండి చేయడం. ముందు వెనుక ఆలోచించక కేవలం ఆ 100 ఏనుగుల పని నువ్వు చూసుకో. అందుకు నీకు దారి ఏర్పరుస్తూ నీ పనికి అడ్డు లేకుండా నేను చూస్తాను. అది కూడా నేను నిల్చున్న ప్రదేశంలో కదలకుండా ఉండి ఒక్క అడుగు కూడా పక్కకు వేయను. ఇక నువ్వు విజృంభించు అగ్రజ అని అర్జునుడు అనగానే భీముడు ఛాతిని చరుచుకుంటూ ముందుకు పరిగెత్తాడు. అర్జునుడు తన విల్లు తీసుకొని ఎక్కుపెట్టి ఏ గుర్రం కాని సైనికుడు కాని భీమునికి 10 అడుగుల దూరంలో కూడా రానియకుండా తన బాణాలతో అడ్డుకుంటున్నాడు. భీముడు దారికి ఎవరు అడ్డు రాలేకపోతున్నారు. భీముడు పరిగెత్తుకుంటూ పోయి పైకి ఎగిరి తన గదతో ఏనుగు కుంభస్థలం మీద గట్టి కొట్టాడు. ఒక్కటంటే ఒకటి, ఒక్క దెబ్బకు ఏనుగు తల పగిలి క్షణంలో చనిపోయింది. ఏనుగుల సైన్యం భీముని చుట్టుముట్టింది. గదతో ఒక్కో దెబ్బకు ఒక్కో ఏనుగును చంపుతున్నాడు. ఆ సన్నివేశం చూస్తే ఒక అగ్నిపర్వతం బాగా వేడెక్కి ఒక్కసారి పేలితే అందులో నుండి ఎర్రని అగ్నిద్రవం ఎలా పైకి తన్నుతుందో, ఆ ఏనుగుల గద మీద తలతో కొట్టినప్పుడు వాటి రక్తం అలా పైకి చిమ్ముతుంది.